నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గ్రామం అండి. నా పేరు లేఖన, మా పాప పేరు లితికా మంజుప్రియ. మా పాపకి చిన్నప్పటి నుంచి 6వ నెల కాడి నుంచి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి చూపించామండి. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా ఏంటన్నది ప్రాబ్లం తెలియదు. తనకు యాపిల్ హాస్పిటల్లో తలసేమియా అని చెప్పారు. అక్కడ తలసేమియా నిర్ధారించారు. మళ్ళీ చెన్నై హాస్పిటల్కి రాశారండి. చెన్నైలో కూడా తలసేమియా నిర్ధారించి చెప్పారు. అప్పటి నుంచి పాపకి బ్లడ్ ఎక్కిస్తూ హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు బ్లడ్ ఇస్తూ పాపకు బ్లడ్ అందించారండి ఇప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి పాపకి. సింధు హాస్పిటల్ హైదరాబాద్ అండి. సింధు హాస్పిటల్లో కంపల్సరీ పాపకి చెకప్ చేస్తే పాపకి ఆపరేషన్ కంపల్సరీ చేయించాలి, లేదంటే పాప బతకదు అని చెప్పారు. ఇప్పుడు సుమారు పాపకి ఆపరేషన్కి 50 లక్షల వరకు అవుతుందండి. పాపని మీరు అందరూ దయించి మా పాపకి సాయం చేసి బతికించండి. మా పాప ఇప్పుడు బతకాలంటే మీ అందరూ మా పాపకి ఎంతో కొంత సాయం చేసి మా పాపను బతికించండి. మా ఆయన లారీ డ్రైవర్ అండి. ఆయన తెచ్చే జీతంతో పాపకి ఇప్పటి వరకు బ్లడ్, మెడిసిన్, ఇంట్రెంట్లు ఇవే సరిపోయినాయి. ఇప్పుడు మా అంటూ ఏమీ లేదండి. పాపకి హెల్ప్ చేయండి. మీరు అందరూ దయచేసి మా పాపను బతికిస్తారని, హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. మక్కా సురేష్ నా పేరు. మా పాప లితికా మంజుప్రియ తలసేమియా పేషెంట్. హైదరాబాద్ సింధు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామండి. ఈ నెల 10వ తారీఖు 2026 ఆపరేషన్ చేయమన్నారండి. ఆపరేషన్ చేయబోతే మా పాప మనకు తప్పదని చెప్పారు. మేము లేబర్ మాకు ఏమీ లేదని డ్రైవింగ్ చేసుకొని వచ్చిన డబ్బులు ఇంటర్వ్యూ కట్టుకొని మీరు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాకా మా డ్రైవింగ్కి మీరే సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. పేరు మా అక్క ఆదిలక్ష్మి. అయితే మా పిల్లలు చిన్నప్పుడు భర్త చనిపోయారు. చనిపోయిన కాంచుకొని నేను పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత పాప పుట్టింది. ఆ పాపకి తలసేమియా తిప్పని హాస్పిటల్ లేవు. చెన్నై హాస్పిటల్ దాకా తిప్పాము. యాప్లికా హాస్పిటల్ కానీ చెన్నై హాస్పిటల్ దాకా తిప్పాము. హైదరాబాద్ తిప్పాము. ఇప్పుడు అయితే పాపకి మా దగ్గర ఉన్న ధనం అంతా అయిపోయింది. ఉండటానికి ఇల్లు కూడా లేదు, మాకు అద్దెలు కొంటున్నాం. అయితే ఇప్పుడు ఈ పిల్ల చేజారిపోద్దని డాక్టర్లు చెప్పారు. పిల్లని వదులుకోలేక అందరినీ మనవి చేసుకుంటే మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, మీ ఇంట్లో ఒక సొంత కూతురులాగా, ఒక మనవరాల్లాగా అనుకుని సహాయం చేయండి. ఎంతమంది చేస్తారు, ఇన్ని లక్షల మంది చూస్తున్నారు. అన్ని లక్షల మంది కూడా మా బిడ్డకి మీరు సహాయం చేస్తారని ఎంతగానో బ్రతిమలాడుతూ అంతస్తులు ఏమో మాకైతే లేవు. నేను కష్టపడి బతికేవాళ్ళమే. ఇల్లు అన్నీ కూడా తనకల్లోనే ఉన్నాయండి. బిడ్డ బతికితే చాలనుకుంటున్నా. ఎందుకంటే మాకు ఎక్కడొక్కడ చెట్టుకుని తిన్నా సరే బతికేస్తుంది. నా బిడ్డ పెట్టుకొని మా బతుకు అంతా కూడా ఈ పిల్ల కోసమేనండి. మీరందరూ కూడా నా మనవిని ఆలకించి మీరందరూ కూడా తలకో మీ తోసినంత చేసి ఈ పిల్లని ప్రాణాన్ని అందరినీ నమస్కరిస్తూ అడుగుతూ సీఎం పన్నుకా నుంచి వచ్చిందండి. 5 లక్షలు సాల్వ్ అండి. ఇంకా 45 లక్షలు ఉండాలి. ఆ 45 లక్షలు ఉంటే ఈ బిడ్డకి ఆపరేషన్ జరుగుద్దండి. వచ్చి నెల 10వ తారీఖు కల్లా పాపకి ఆపరేషన్ జరగాలన్నారండి. లేకపోతే చనిపోద్దన్నారండి. ఈ పిల్లని బతికించాలంటే అందరు సహకారం ఉండాలండి. మీ అందరూ సహకారం కోసం మేము ఆధారపడి బ్రతుకుతున్నామండి. మీ ఆదరణ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ పిల్లని ఇలాగ పెంచుకుంటున్నామండి. పాస్ పని చేస్తున్నాను నేను. పాస్ పని చేసుకొని నా కొడుకు డ్రైవర్ అండి. అది తెచ్చింది చాలదు. చాలని జీతంతో మేము ఎంతగానో పిల్లని బతికించుకోవాలని మీ అందరికీ మనపూర్తంగా నమస్కరిస్తే చెప్తున్నానండి. ఎంత దయించండి. మీ ఇంట్లో తోబుట్టిన అనుకోండి, ఒక అక్క చెల్లిని అనుకోండి, అమ్మను అనుకోండి, ఈ చూసిన వారందరూ కూడా బిడ్డను బతికిస్తారని